ఫైనల్ కాదు. ఇప్పుడు నువ్వు డబ్బులు కొడతావా కొట్టవా? డేటా అంతా తీసి మీ చుట్టాలకు ఫోన్ చేయాలా? అచ్చా, చుట్టాలకి ఎందుకు మేడం? నేనే చుట్టాలకు నువ్వు ఎందుకు చేస్తావు కాదు? మరి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ ఇజ్జత్ చేయాలిగా, మరి వాళ్ళకే చేయాలి. ఫోన్ ఎవరు చేయాలి మరి? ఇజ్జత్ ఎట్లా పోతుంది మేడం, ఒకసారి చెప్తారా? ఎట్లా పోతే అంతా చెప్తాం. ఫోన్ వాళ్ళకి ఫోన్ కలిపి అంతా నీ వ్యవహారం అంతా చెప్తే వాళ్ళకే తెలుస్తుంది. ఇక అందరి ఉన్నాయి. నా దగ్గరనే లేవు మేడం, మా చుట్టాలే మీ దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఉన్నాయి. మేము ఉత్తిన డబ్బులు ఇస్తావా? అన్ని ప్రూఫ్లు పెట్టుకుని ఇస్తావు. నీ ఫోన్ యాక్సెస్ ఎంత ఉంటది మా దగ్గర? అరే మేడం, అలా నా చిన్నప్పుడు ఇంటి పక్కన ఉన్న నెంబర్, పనిచేసే బాస్ అందరి నెంబర్లు ఉంటాయి. నా చిన్నప్పుడు ఫోటో ఉంది మేడం, షేర్ చేయకండి మేడం ప్లీజ్. అంటే మీ యొక్క ఐడెంటిటీ డిస్క్లోజర్ అనేది మ్యాండేటరీ యాజ్ పర్ ద ఆర్బీఐ గైడ్లైన్స్. సో దట్ ఈస్ ద రీజన్. ఒక మీ పేమెంట్ అనేది ఫాస్ట్ పేమెంట్ అనేది మాకు ఉంటే ప్రీవియస్ కాకుండా ప్రెజెంట్ బకెట్స్ అండి. సో దెన్ వి విల్ షో దెం. ఏంటండి అర్థం కాలేదు, కొంచెం క్లియర్ గా చెప్తారా? సార్ మీరైతే ప్రెజెంట్ బకెట్ లోకి రండి సార్. అంటే లాస్ట్ మంత్ డ్యూ డేట్ కాకుండా ప్రెజెంట్ బకెట్ కి వస్తే మీరు ఇవన్నీ అడిగితే ఓకే మేము ప్రెజెంటేషన్. ఇప్పుడు మీరు నాకు కాల్ చేశారా లేదా సార్? మీరు నాకు కాల్ చేశారా లేదా? దేనికోసం కాల్ చేశాం సార్? దేని అంటే మీరు ఎవరు నాకు కాల్ చేయడానికి అంటున్నా? హూ ఆర్ యూ? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఇక్కడ రికవరీ మేడం, నీ యొక్క ఫోన్ యాక్సెస్ మొత్తం నా దగ్గర ఉంది, నువ్వు పేమెంట్ కడతావా లేదంటే మీ చుట్టాలకు కాల్ చేసి నీ యొక్క పరువు తీయనా అని చెప్పేసి మాట్లాడుతుంది. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీరు కూడా లోన్ రికవరేజెస్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మా యొక్క గైడెన్స్ కోసం కానీ మా త్రూ సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఫైన్ కానీ మీరు ఈవినింగ్ వరకు కడతామన్నారు కదండి. ఈవినింగ్ ఆల్రెడీ అయిపోయింది కదండి. మా ఆఫ్టర్నూన్ వరకు కడతామన్నారు. ఏ బ్యాంక్ మేడం? ఏ బ్యాంక్? బ్యాంక్ పేరు చెప్పండి ఫస్ట్. కొట్టక్ బ్యాంక్, కొట్టక్ మహేంద్ర బ్యాంక్. కొట్టక్ మహేంద్ర అంత తెలియకుండా ఎట్లా తీసుకున్నారండి మీరు? లోన్ లో తీసుకునేటప్పుడు ఏ బ్యాంక్ అన్ని ఐడియాలు బాగానే ఉంటాయి, కట్టమనేసరికి ఏ బ్యాంకు ఏంటి అన్ని గుర్తురావా? మీరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ కానీ నాకు ఒకటే లోన్ ఉంటే గుర్తు వస్తుంది, నాకు మల్టిపుల్స్ ఉంటే తెలియదు కదా. అట్లా మల్టిపుల్స్ తీసుకున్నాడని తెలుసు, కట్టాలన్నాడు తెలియదు కదా. 20వ తారీఖు కమిట్మెంట్ ఇచ్చారు మీరు ఇక్కడ. అసలు మీరు అదే మేడం, నేను ఏమంటున్నా, నాకు ఒకటే ఉంటే మీరు కాల్ చేస్తే అదొకటే అని చెప్పేసి గుర్తుపడతా. మీరు నాకు కాల్ చేసి చెప్పారు కానీ డైలాగ్స్ అని డెలివరీ ఏమైనా మధ్యలో ఇన్ బిట్వీన్ చెప్పారు. ఓకే బానే ఉంది, కానీ డైలాగ్ చెప్తారు కదా, లోన్ తీసుకున్నప్పుడు తెలియదా? తెలుసు, ఎందుకు తెలియదు? ఎట్లానే మాట్లాడతారు. డబ్బులు తీసుకునేటప్పుడు మీకు అంత ఉంటది, ఇచ్చేటప్పుడు మాత్రం మీరు ఇయ్యరు. డబ్బులు మీరు ఇవ్వలేరు కదా, అంత హట్ అవుతారు మీరు. మీ డబ్బులు అవేమన్నా డబ్బులు కడతా ఎవరిదైతే ఏంది? ఎందుకు అట్లా అట్లా మాట్లాడతారు? మిమ్మల్ని ఏదో మీ డబ్బులు తీసుకున్నట్టు మీరు ఫీల్ అవుతారు కదా. మాయే మరి డబ్బులు మీయేనా? మాయే. మీ అకౌంట్లోకి ఏం కొట్టిరా? నాకు అవును. స్టేట్మెంట్ పంపు అయితే ఒకసారి. ఫస్ట్ నువ్వు డబ్బులు పంపు, తర్వాత స్టేట్మెంట్ పంపిస్తా నీకు. అంతేంటా? అంతే మరి. ఫైనల్ కాదు. ఇప్పుడు నువ్వు డబ్బులు కొడతావా కొట్టవా? డేటా అంతా తీసి మీ చుట్టాలకు ఫోన్ చేయాలా? అచ్చా, చుట్టాలకి ఎందుకు మేడం? నేనే చుట్టాలకు నువ్వు ఎందుకు చేస్తావు కాదు? మరి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ ఇజ్జత్ చేయాలిగా, మరి వాళ్ళకే చేయాలి. ఫోన్ ఎవరు చేయాలి మరి? ఇజ్జత్ ఎట్లా పోతుంది మేడం, ఒకసారి చెప్తారా? ఎట్లా పోతే అంతా చెప్తాం. వాళ్ళకి ఫోన్ కలిపి అంతా నీ వ్యవహారం అంతా చెప్తే వాళ్ళకే తెలుస్తుంది. ఇక నాకు వాళ్ళు యాక్చువల్ గా ఫోన్ చేసి డబ్బులు అడుగుతారు మేడం, దగ్గర లక్షలు ఉన్నాయని చెప్పేసి. ఈరోజు కడుతున్నావా కట్టట్లేదా? చెప్పి ఒక స్టోరీ వింటావా లేదా? ఫస్ట్ ఓపిక ఉండాలి కదా. కాదు, వినడానికి నేను కూర్చోలేదు. నీ డబ్బులు కావాలి, కట్టు డబ్బులు ఆడ తీసుకున్నావు కదా, డబ్బులు కట్టాలి అంతే. డబ్బులు తీసుకున్నా కానీ కొద్దిగా ఓపిక ఉండాలి కానీ, కలెక్షన్ లో కొద్దిగా ఓపిక ఉండాలి కానీ. 20వ తారీఖు అన్నావు, 20వ తారీఖు చుట్టాలకు కాదు కానీ ఏ చుట్టాల నంబర్ ఉన్నాయి మీ దగ్గర? కదండి చుట్టాలు ఏ చుట్టాల నంబర్ ఉన్నాయి మీ దగ్గర? అందరి ఉన్నాయి. నా దగ్గరనే లేవు మేడం, మా చుట్టాలే మీ దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఉన్నాయి. మేము ఉత్తిన డబ్బులు ఇస్తావా? అన్ని ప్రూఫ్లు పెట్టుకుని ఇస్తావు. నీ ఫోన్ యాక్సెస్ ఎంత ఉంటది మా దగ్గర? అరే మేడం, అలా నా చిన్నప్పుడు ఇంటి పక్కన ఉన్న నెంబర్, పనిచేసే బాస్ అందరి నెంబర్లు ఉంటాయి. నా చిన్నప్పుడు ఫోటో ఉంది మేడం, షేర్ చేయకండి మేడం ప్లీజ్. డబ్బులు ఇస్తావా ఇవ్వవా? నీకెందుకు ఇస్తావు మేడం డబ్బులు? నాకు అర్థం కాదు. నీ దగ్గర డబ్బు నువ్వు బ్యాంకు నువ్వా? పేమెంట్ కట్టు. ఏం పేరు నీ పేరు? అయ్యా అమ్మా, ఏం పేరు నీ పేరు? సరే, మీ ఇంటికి అడ్రస్ మనిషిని పంపిస్తామండి. మనిషినా? మీకు అడ్రస్ వచ్చి ఇంటి మీదకి వచ్చి గోల చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది. అరే చెప్పేది తినండి మేడం, పేమెంట్ కడతా వస్తే బాగానే కదా చెప్పిందాక. చెప్పండి. నా చుట్టాల నంబర్ నేను ఇవ్వలేదు కదా, మీ దగ్గరికి ఎంత వచ్చినాయి అంటున్నా. మీ ఫోన్ యాక్సెస్ ఉంటుందండి మా దగ్గర. యాక్సెస్ ఉంటుంది కానీ నేను సేవ్ చేసుకోమని చెప్పలేదు కదా డాటా మీకు సర్వర్లో. సరే అండి, ఇప్పుడు మీరు కట్టలేదు కదా, మీ ఇంటికి వస్తాం. ఆగండి. అరే ప్లీజ్ మేడం, ఒక నిమిషం లైన్ లో ఉండండి. సరే మేడం. హలో
మేడం కాల్ చేసింది, పేరు కన్ఫర్మ్ చేసుకుంది, మీకు కాల్ ఇచ్చింది, మీరేమో చెప్పమంటారు. అసలు మీరు ఎవరు? సార్ ఎస్ బ్యాంక్ నుంచి కాల్ చేశాను సార్, క్రెడిట్ కార్డ్ బిల్ బ్యాంక్ చెప్పా. ఎవరు మాట్లాడే ఎస్ బ్యాంక్ అంటే పేరు? ప్రమోద్ కుమార్ సార్. ప్రమోద్ కుమార్. వాట్ ఈస్ యువర్ డిజిగ్నేషన్? టీఎల్. టీమ్ లీడర్. సార్ టీమ్ లీడర్. ఏజెన్సీ ఏది మీది? ఎందుకు సార్? కావాలి సార్. అంటే రీజన్ చెప్పాలి కదా సార్ దానికన్నా మొత్తం. అంటే మీ యొక్క ఐడెంటిటీ డిస్క్లోజర్ అనేది మ్యాండేటరీ యాజ్ పర్ ద ఆర్బీఐ గైడ్లైన్స్. సో దట్ ఈస్ ద రీజన్. ఆర్బీఐ గైడ్లైన్స్ ఒక మీ పేమెంట్ అనేది పాస్ట్ పేమెంట్ అనేది మాకు ఉంటే ప్రీవియస్ కాకుండా ప్రజెంట్ బకెట్స్ రండి. సో దెన్ వీ విల్ షో దెమ్. ఏంటండి అర్థం కాలేదు, కొంచెం క్లియర్గా చెప్తారా? సార్ మీరైతే ప్రజెంట్ బకెట్లోకి రండి సార్. అంటే లాస్ట్ మంత్ డ్యూ డేట్ కాకుండా ప్రజెంట్ బకెట్కి వస్తే మీరు ఇవన్నీ అడిగితే ఓకే మేము ప్రజెంటేషన్. ఇప్పుడు మీరు నాకు కాల్ చేశారా లేదా సార్? మీరు నాకు కాల్ చేశారా లేదా? ఒక నిమిషం, దేనికోసం కాల్ చేశాం సార్? దేని అంటే మీరు ఎవరు నాకు కాల్ చేయడానికి అంటున్నా? హూ ఆర్ యూ? ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. ఓకే, మిమ్మల్ని మీరు ఫస్ట్ వెరిఫై చేసుకోండి కదా, రైట్ పార్టీ. ఓకే సార్, ఒక్క నిమిషం. మేము రాము సార్, డైరెక్ట్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఎగ్జిక్యూటివ్ వస్తారు, కన్ఫర్మ్ సార్. 2 minutes. ఏంటండి? ఎగ్జిక్యూటివ్స్ వస్తారు సార్, డైరెక్ట్ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా ఎగ్జిక్యూటివ్స్ వస్తారు. మరి మీరెందుకు కాల్ చేస్తారు? ఎగ్జిక్యూటివ్ వచ్చే ఉంటే ఇంకా అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు తప్పు కదా సార్? ఇన్ఫర్మేషన్ అంటే రైట్ పర్సన్ ఇవ్వాలి కదా, ర్యాండమ్ పర్సన్ ఇవ్వద్దు కదా ఇన్ఫర్మేషన్ నాకు. సార్ మీరు ఏదో ఉన్నది కాదు, ఒక ఫ్యూ మినిట్స్ సార్. నేను ఏమంటున్నా, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మీరు విజిటింగ్ చేయండి, కానీ విజిటింగ్ వస్తున్నాం అని చెప్పడానికి మీరెవరు అంటున్నా? మీరు పేమెంట్ చేసుకోండి కదా సార్. ఇంటిమేషన్ పాస్ చేయడానికి అంటే మీరు అంత ఒకటి మీరు దొంగ పని ఏం చేయట్లేదు కదా సార్. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఇల్లీగల్ వర్క్ దేర్. వై ఆర్ యు గెటింగ్ ఫియర్? Then what is the problem with the disclosing your identity? ఓకే సార్, అదే చెప్తున్నాను సార్. ఒక 2 minutes లైన్ లో ఉన్నాను. నా పాన్, ఒక ఐడి, నా పాన్, నా డిజిగ్నేషన్ లెటర్ ప్లస్ ఏదైతే అన్ని పట్టుకొస్తాను. మీరు ఎక్కడ ఉన్నారు ప్రెసెంట్? ఐ మీన్ హోమ్ లో, రెసిడెన్సీ హోమ్ లో ఉన్నారా లేదంటే ఆఫీస్ అడ్రస్? మీకు ఎందుకు చెప్పాలి నేను? మరి మీరు ఎందుకు చెప్పారు? మీరు ఎవరు సార్? లైవ్ లో చూపిస్తుంటున్నా కదా. లైవ్ లో ఓకే, లైవ్ లో మీరు చూపించండి, ప్రాబ్లం లేదు. నేను దొంగ అని చెప్పట్లేదు మిమ్మల్ని. నేను దొంగ ఎప్పుడు అనలేదు అనుకోలే. మీరు కావాలంటే కాల్ రికార్డ్ మళ్ళీ వినండి. ఒకటి వినండి సార్, మిమ్మల్ని నేను దొంగ ఎప్పుడు అనలేదు. హూ ఆర్ యూ అని అడిగినా దానికి ఆన్సర్ చెప్పకుండా నువ్వు ప్రజెంట్ బకెట్ లోకి వస్తే, ఫస్ట్ బకెట్ లోకి వస్తే నేను పేరు చెప్తా అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్ కదా. మీరు అన్నారు ఇంతకు ముందు వై ఆర్ ఫియరింగ్ అని చెప్పి. వై ఆర్ యు ఫియరింగ్ సార్? సార్ నేను నాకు ఫియర్ లేదు సార్. నేను ఏమంటున్నా, నేను రైట్ పర్సన్ కే నేను నా యొక్క డీటెయిల్స్ షేర్ చేస్తా అంటున్నా. నా డిజిగ్నేషన్ లెటర్ ఇది, ప్లస్ నా ఐడెంటిటీ కార్డ్ ఇది, నా ఆధార్, నా పాన్, నా డ్రైవింగ్ లైసెన్స్, ఈ 4 పెడతా. మీరు డ్రైవింగ్ లైసెన్స్ నాకెందుకు? నేను ఆర్టీఓనా ఏమన్నా? మీరు డ్రైవింగ్ లైసెన్స్ కు చెక్ ట్రయల్ ఏం వస్తారా ఏమన్నా? చూపిస్తాను సార్, నాది చూపిస్తాను. నాకు అవసరం లేదు కదా కస్టమర్ కదా మీరు, జెన్యూన్ కస్టమర్ కదా సార్. నేను ఏమంటున్నా, నాకు కాల్ చేసిరు కదా, నాకు కాల్ చేసినప్పుడు మీ యొక్క డీటెయిల్స్ ప్రాపర్ గా చెప్పడానికి భయం ఎందుకు అంటున్నా? ఆర్బీఐ ప్రకారం మీరు అడిగారు. ఆర్బీఐ కాదు, నేను ఆర్బీఐ ప్రకారం అడిగిన. అర్థం కాలేదు. ఆర్బీఐ ప్రకారం నేను అడిగిన సార్. మీరు ఎవరు కాల్ చేసిరు కదా నాకు అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పకుండా ఇంటికి ఏజెంట్ వస్తాడు, ప్రజెంట్ బకెట్ లోకి వస్తేనే కేసు చెప్తా అంటే మీరు చెప్పమంటున్నారు కదా. ఏమన్నారు? కస్టమర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి, డైరెక్ట్ పంపండి అని చెప్పి పంపి చూపిస్తాను డైరెక్ట్. అందుకే చెప్తున్నాను. చెప్పాడు వింటారా సార్? మీరు చెప్పారు కదా నాకు. ఇన్ఫర్మేషన్ ఇద్దా అంటున్నారు. సరే, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీరెవరు అంటున్నా? హూ ఆర్ యూ? టెల్ మీ. అదే చెప్తున్నాం కదా సార్, మేము ఏజెంట్స్ చాలా థర్డ్ పార్టీ సార్. మీరు థర్డ్ పార్టీ నాకు అర్థం అయిపోయింది, కానీ బట్ థర్డ్ పార్టీ పేరు చెప్పడానికి భయపడదు అట్లా. అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఎందుకు అట్లా నార్మల్ గా మాట్లాడొచ్చు కదా? టీఎల్ అని చెప్పావు కదా, కొద్దిగా బేసిక్ మేనర్స్ గిట్ లేవు కదా నీకు? బేసిక్ మేనర్స్ గిట్ లేవు. నాకు కాల్ చేసినావు, ఎవరు బై సాబ్ అంటే నువ్వు చెప్పట్లేదు. ఏదో ఫస్ట్ బకెట్కి వస్తే చెప్తా అంటున్నావు. అది కరెక్టా? అది ఏం కరెక్ట్? అరే నేను కస్టమర్ కూడా కాల్ చేసిన నేను అడగనా? ఎవరు బై సాబ్ అని అడగనా నేను? మరి నువ్వు ఎందుకు కాల్ చేసినావు? ఇంకా మరి పీకానికి కాల్ చేసినావా నువ్వు అంటున్నావు? ఇక లైవ్ లొకేషన్ వచ్చిన మా మామ కొడుకు అని పంపిస్తున్నా. లైవ్ లొకేషన్ నీకు దొంగని నువ్వు కదా. ఏజెన్సీ పేరు చెప్పడానికి చేత కావట్లేదు నీకు. ఇంటి పేరు బ్యాంక్ లో ఉన్నావు మరి, నువ్వు బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నావు లేదా? నీ దగ్గర డీటెయిల్స్ తీయు. లైన్ లో ఉంటురా. నేను బెంగళూరులో ఉంటున్నా. బెంగళూరా? అడ్రస్ పెట్టండి. డైరెక్ట్ ఆ డిపార్ట్మెంట్ వచ్చి కావాలి. ఎందుకు అర్థం కాలే? అడ్రస్ పెట్టండి. అడ్రస్ కేవైసీ అప్డేట్ చేసుకుంటా నేను. కేవైసీ అప్డేట్ చేసుకుంటారా? చేయండి మరి ఇప్పుడే. నెక్స్ట్ మంత్ చేస్తా. ఆన్ కాల్ కస్టమర్ కేర్ కాల్ చేసి చేసుకుంటా. కస్టమర్ కేర్ కి కాల్ చేసి చేసుకుంటా. మళ్ళీ మాతో ఉంది సార్ మాట్లాడాడు.
నువ్వే కాల్ చేసినావు కానీ ఏం చేయలేదా మీకు? కస్టమర్ కేనే కదా సార్ మనం మాట్లాడేది. కస్టమర్ కేర్ కాదు, నువ్వు కలెక్షన్ కదా. కలెక్షన్ కాదు, నీకు ఐడి నెంబర్ చెప్తాను. బెంగళూరులో ఉన్నావు కదా సార్? బెంగళూరులో ఉన్నా. మీ ఐడి ఒకసారి నాకు వాట్సాప్ లో పంపండి, నేను అప్పుడు లైవ్ లొకేషన్ షేర్ చేస్తాను ఇమీడియట్ గా మీకు. లేదు అదే లైన్ ఉంటుంది, లైన్ వెయిట్ చేస్తా. మీరు అన్నారు కదా సార్ బెంగళూరు డిపార్ట్మెంట్ కి మెయిల్ చేసుకుంటావా? మేమే మెయిల్ పెట్టుకుంటాం. అంటే కేవైసీ చేసుకోండి, కేవైసీ తర్వాత మీ యొక్క మెయిల్ ఐడికి మా పూర్తి డీటెయిల్స్ అనేది వస్తుంది. అర్థం కాలేదు అంటే మేము మాట్లాడతాం. సిబిల్ రిపోర్ట్ తీస్తురా, కేవైసీ తీస్తురా, అడ్రస్ తీస్తురా? లేదు సార్, మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవాలి కదా. నేను మీకెందుకు చెప్తా అడ్రస్? నేను కేవైసీ మేము అప్డేట్ ఇస్తున్నాము. కస్టమర్ ఇట్లా అన్నాడు, సో మా డీటెయిల్స్ అతనికి షేర్ చేసిన దాకా ఆయన షేర్ చేయడు అన్నాడు. సో ఇది ఆయన మెయిల్ ఐడి, ఇది ఆయన మొబైల్ నంబరు, ఇది ఆయన పేరు అని చెప్పి మేము అప్డేట్ ఇస్తున్నాం. రైట్? సరే, ఓకే. ఓకేనా? అవునండి సార్, కొటక్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తాను. చెప్పండి సార్. సార్, ఇది సెటిల్మెంట్ కావాలన్నారు. సెటిల్మెంట్ నెక్స్ట్ మంత్ ఇద్దాం సార్. సార్, మీరు లాస్ట్ టైం కూడా అదే చెప్పారు సార్. నేను చేస్తే ఫండ్స్ అంటే మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి, కొద్దిగా ఫండ్స్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. అవును, మీరు చెప్పింది నాకు అర్థమైంది. కాకపోతే మనకి లిస్ట్ ప్రొవైడ్ చేసి క్లోజ్ చేస్తే ఈ మంత్ మనకి ఈ మంత్ పాసిబిలిటీ ఇస్తారు అమౌంట్ అట్లా. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ అమౌంట్? నెక్స్ట్ మంత్ బారో అడిగిన వేరే పర్సన్కి. అది ఈ మంత్ అడగచ్చు కదా సార్ మరి? ఈ మంత్ అడిగితే నెక్స్ట్ మంత్ ఇస్తా అని చెప్పింది సార్. లేకపోతే పని చేయండి సార్, ఈ మంత్ సెటిల్మెంట్ తీసుకొని హాఫ్ పేమెంట్ ఈ మంత్, నెక్స్ట్ మంత్ హాఫ్ పేమెంట్ చేసుకోండి. ఈ మంత్ ఫండ్స్ లేవు సార్ అట్లా. ఇప్పుడు ఇంకా ఆల్టర్నేట్ ట్రై చేయండి సార్. ఇప్పుడు చేయగలరు, ఇప్పుడు ఎలాగో ఇస్తా ఉన్నారు కదా, ఇంకొకరిని అడగండి, వాళ్ళు ఇస్తా ఉన్నారు అప్పుడు ఇస్తారని పని చేయండి సార్. మీరు ఇవ్వండి, అయిపోతుంది సార్, మీకు నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాం. మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుంది సార్? అర్థమవుతుంది సార్ నాకు బాగానే. మరి అర్థమైనప్పుడు మీరు నన్ను ఎలా అడుగుతారు చెప్పండి? ఎందుకు అడగొద్దు సార్ మిమ్మల్ని? మిమ్మల్ని ఎవరు అప్పు అడగొద్దు అని చెప్పి రాజ్యాంగంలో ఉందా? మీరేం మాట్లాడుతున్నారు అర్థమవుతుంది సార్? అర్థమవుతుంది సార్ నాకు. మిమ్మల్ని అడగొద్దని ఎక్కడ ఉందా అంటున్నా. వేరేవానికి అడుగు అంటే నాకు తెలుసు కదా ఎవరికి అడగాలి. అసలు ఎవరు మీరు? మీరెవరు? నేను బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తాను. అయితే నువ్వు నన్ను డబ్బులు అడుగుతావా? అడగొచ్చు. ఎందుకు అడగొద్దు సార్? నువ్వు నన్ను ఎందుకు ఎలా అడుగుతావు? నువ్వు వేరేవానికి ఎట్లా అడుగుమంటావు? నన్ను ఎలా అడుగుతావు? నువ్వు వేరేవానికి ఎట్లా అడుగుమంటావు? నువ్వు అసలు నువ్వు నన్ను ఎలా అడుగుతావు? నువ్వు వేరేవానికి ఎట్లా అడుగుమంటావు? నువ్వు వేరేవానికి ఎట్లా అడుగుమంటావు? వేరే వాళ్ళు అంటే మీ ఫ్రెండ్స్ లో, మీ ఫ్యామిలీ మెంబర్స్ లో. అది మీ పని కాదు కదా, వేరే వాళ్ళ దగ్గర తీసుకోమని చెప్పేసి అడగడం మీ పని కాదు కదా. అది అడ్జస్ట్మెంట్ చేసుకోండి అని చెప్పాలి. ఫ్రెండ్స్ అడగండి, మీకు మీరు ఎట్లా చెప్తారు? అదే ఆల్టర్నేట్ అంటే మరి వేరే వాళ్ళని అడగమంటే ఆల్టర్నేట్ అడిగాను లేదని చాలా ఆన్సర్ చెప్పినా కదా దానికి. అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు సార్. నేను సమాధానం చెప్పాను సార్. మీరు ఎలా చెప్తారంటే మళ్ళీ మీరు రివర్స్ లో నన్ను క్వశ్చన్ చేస్తారు. అడగండి, ఎవరినో ఒకరు అంటే అడిగిన సార్ నెక్స్ట్ మంత్ ఇస్తారని చెప్పిన. ఎవరో ఒకరిని అడగమంటే ఎవరిని అడగాలంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంటారు. వాళ్ళకి అడిగిన సార్ ఆల్రెడీ. వాళ్ళకి అడుగుతూనే వాళ్ళు నెక్స్ట్ మంత్ చెప్పి టైం నాకు వాళ్ళు మళ్ళీ అడుగు అంటే అర్థమవుతుందా సార్? మీరు కొద్దిగా ఉండాలి. మీకు ఉండాలి సార్ అట్లా వేరే వాళ్ళకి అడుగుమని చెప్పడానికి. మరి ఎలా కడతారు చెప్పండి? ఎందుకు అరుస్తారు అట్లా? నార్మల్ గా మాట్లాడండి. మీరు ఇంట్లో దిస్ ఇస్ నాట్ యువర్ హోమ్. దిస్ ఇస్ నాట్ యువర్ హోమ్ మ్యాన్. అర్థమైందా? ఇది ఆఫీసు, ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తారు, మర్చిపోకది. మరి ఆర్గనైజేషన్ లో పని చేస్తున్నప్పుడు నువ్వు నన్ను ఎలా అడుగుతావు? నువ్వు నాకు వేరే వాళ్ళని ఎట్లా అడుగుమంటావు? మరి నువ్వేగా చెప్పింది నువ్వు అడుగుమంటే అడుగుమని చెప్పిన ఎవరిని అడగలని. అడిగి తీసుకోండి సార్. వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళు నువ్వు కూడా నువ్వు కదా, నాకు తెలియదు కదా. మరి వేరే వాళ్ళు అంటే ఫ్రెండ్స్ అని చెప్పలేవు కదా నువ్వు నాకు. మరి వేరే వాళ్ళని అడగంటే వేరే వాళ్ళకి నువ్వు మళ్ళీ మీరు నన్ను ఎలా అడుగుతారు? వేరే వాళ్ళని అడుగుమని చెప్పిన వేరే వాళ్ళలో నువ్వు కూడా ఇంక్లూడ్ అవుతావు కదా. అవును సార్, ఆల్టర్నేట్ అనేది చెప్పా. ఫస్ట్ నేను తెలుగు చెప్పా. ఆల్టర్నేట్ అంటే ఆల్టర్నేట్ అంటే ఎవరిని అడగాలని చెప్పండి మీరు అడిగారు. వేరే వాళ్ళని అడుగుమని చెప్పిన వేరే వాళ్ళని కూడా వేరే వాళ్ళని కదా. అట్లా వేరే వాళ్ళని అడుగు నువ్వు చెప్పినావు కదా ఆల్రెడీ. సమాధానం చెప్పినందుకు కదా మీకు అడిగింది. తలతెక్క సమాధానం అంటారు దాన్ని. మరి నువ్వు అనుకుంటే అయిపోతుందా తలతెక్క అని? అయిపోయింది. అయిపోతే అనుకో మరి. అనుకో మరి అయిపోతే. వేరే వాళ్ళని అడగండి. ఇలా ఇలా చెప్పాను. నేను ఆల్రెడీ ఒకటి సరే పంచాయతీ పెడితే ఊర్లో ఎంత రికార్డ్ పెట్టి నాకు చెప్పు. ఎప్పుడు ఫోన్ ఎప్పుడు వస్తుందో నువ్వు కూడా మరి పంచాయతీకి. కట్టగా 8 నెలలు అయింది. హలో చెప్పండి 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 మీరు చెప్పండి. మీరు చెప్పండి సార్. మీరు చెప్తే మీరు అంతా అంతే. నేను చెప్పేది కాదు. నేను చెప్పిన కదా నాకు టైం పడుతుంది పేమెంట్కి. టైం ఎందుకు పెట్టిద్ది? ఫండ్స్ లేవు నా దగ్గర. ఆల్టర్నేట్ అరేంజ్ చేసుకో. ఆల్టర్నేట్ అంటే ఇప్పుడే మళ్ళీ తలతక్క సమాధానం చెప్పాకని చెప్పి మళ్ళీ ఆల్టర్నేట్. అరే ఆల్టర్నేట్ అంటే చెప్పు సార్, ఇంకోసారి చెప్పు. ఆల్టర్నేటివ్ ఎక్స్క్లూడింగ్ మీ అని చెప్పేసి చెప్పు, అప్పుడు నీకు అడగా. నువ్వు ఆల్టర్నేట్ వేరే వానికి అడుగు వేరే వానికి అడగా నేనే అడుగుతాను. హలో మరి డబ్బులు ఎందుకు వాడుకున్నాం సార్? హూ ఇస్ దిస్? సార్ నేను అడిగిన దానికి సమాధానం ఎవరు సార్ మీరు? సమాధానం చెప్పారు మరి వాడుకున్నారు ఎందుకు? మీరు ఎవరు? మీకు సమాధానం ఎందుకు చెప్పాలి నేను? హూ ఆర్ యూ టు ఆస్క్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్? ఎవరు మీరు?
మీరు ఎక్కడ పెండింగ్ పెట్టుకున్నారు అమౌంట్ మీకు తెలియదు. నా దగ్గర 100 బ్యాంకులు పెండింగ్ ఉన్నాయి. 100 బ్యాంకులు పెండింగ్ ఉన్నాయి. 100 బ్యాంకులో తీసుకున్నాను. నీ ముఖానికి అన్నిగానే ఓడిచ్చిండు నీకు. నువ్వు ఇచ్చినావు కదా, నీలాంటి వాడు ఇచ్చిండు. నీలాంటి వాడు ఇచ్చిండు నాకు. మనకంటే తెలియక ఇచ్చినారు. వాళ్ళక్కడ తెలియలేదు మరి, అందరు నీలా ఉంటారు కదా, ఎట్లయినా ఇంట్రెస్ట్ వస్తాను ఇచ్చిర్రు. మరి ఏం చేస్తున్నావు మరి? నువ్వు తీసుకుంటా అసలు నువ్వు ఎవరు చెప్పు, నీకు ఎందుకు చెప్పాలి నేను? నీకు ఎందుకు చెప్పాలి? ఎవరు డబ్బులు లేవు కట్టడానికి? ఎవరు నువ్వు అసలు? ఏంది ఇంట్రడక్షన్? ఏంది సోది ఎందుకు పెడుతున్నావు? అర్థం కావట్లేదు. ఎవరు నువ్వు చెప్పు, పేరు చెప్పలేకపోతున్నావా? ఎవరు, ఏ బ్యాంక్? తీసుకొని కట్టుకోవడం. పేరు చెప్పు కదా, పేరు చెప్పడానికి చేత కావట్లేదు కానీ వచ్చి డైరెక్ట్ మాట్లాడుతున్నావు. పేరు చెప్పు మరి. ఏడికి రావాలి చెప్పు మరి. ఏం పేరు చెప్పు, ఆనకాల చెప్పలేవు ఇక్కడ లైన్ లో. నీ లొకేషన్ పంపినా, నీ ఐడి పంపు ఒకసారి నాకు. ఐడి పంపు. నువ్వు పేమెంట్ కట్టు, నేను ఇప్పుడే పంపిస్తాను. నువ్వు ఐడి పెట్టి ఇప్పుడే లైవ్ లొకేషన్ పంపిస్తా. నువ్వు నాకు లైవ్ లో నేనే వస్తా, డైరెక్ట్ వస్తా అంటున్నావు. నువ్వు నేను డైరెక్ట్ వస్తా. నీ ఐడి పెట్టు, నువ్వు యాడ్ చెప్పి నేను వస్తా డైరెక్ట్. భయపడుతున్నావా? భయపడడానికి నువ్వు భయపడుతున్నావు మరి, ఎందుకు పెట్టట్లేదు ఐడి? నాకు లైవ్ అడ్రస్ పంపి. లైవ్ అడ్రస్ పెడతా. నేను నీ దగ్గరికి వస్తా. నీ ఐడి నువ్వు పేమెంట్ కూడా కట్టాలి. చెప్పేది తింటావా లేదా? అర్థమవుతుందా? చెప్పేది తింటావా లేదా? నువ్వు యాడ్ చెప్పు, నేను వస్తా. నువ్వు చెప్పింది తినడానికి నేను చేయలే ఫోన్. నువ్వు చెప్పింది వినడానికి నేను కాల్ లిఫ్ట్ చేయాలి. నువ్వు చెప్పింది వినడానికి నేను కాల్ లిఫ్ట్ చేయాలి. నేను చెప్పింది కూడా విన్ను. వినాలి తప్పదు. అదే అంటున్నా. నీ స్తోమత అదే కదా, నీ స్తోమత అని చెప్తున్నా కదా. ఏ పేరు చెప్పలేము పొజిషన్ లో నువ్వు, ఇంకేమని చెప్పు మాట్లాడేది. ఏం చెప్తున్నావు నాకు చెప్పేది? పేరే చెప్పట్లేదు, ఇంకేం చెప్తున్నావు చెప్పు. నువ్వు పేరు చెప్పట్లేదు కదా పైసా, నువ్వు పేరు చెప్పు కదా. నీకు స్తోమత లేనప్పుడు నువ్వు పేరు చెప్పేసి స్తోమత లేనప్పుడు పేరు ఎందుకు పెట్టుకున్నావు చెప్పు. ఏంది నీకు పేరు చెప్పే స్తోమత లేనప్పుడు పేరు ఎందుకు పెట్టుకున్నావు? దొంగన కొడుకులకు చెప్పానికి అయితే నేను పెట్టుకోలేదు. నీకు పేరే పెట్టలేనట్టు మీ డాడీ మరి నాకు తెలిసి. అవును లేదు కానీ నువ్వు చెప్పు, పేమెంట్ గురించి చెప్పు. స్టోరీ పక్కన పెట్టు. స్టోరీ పక్కన పెట్టంటే నువ్వు ఫస్ట్ పేరు చెప్తే పేమెంట్ మాట్లాడు. ఫస్ట్ లైవ్ లొకేషన్ ఎవడో పంపాలి చెప్పు. పంపు, తొందర పంపు. ఎవడు పంపాలి? వచ్చి మాట్లాడితే గానీ నీకు తలతిక్క సక్క సెట్. తలతిక్క అదే అంట. నీకు అడిగి ఏజెన్సీలు వచ్చి మాట్లాడిన దాకా సెట్ అయ్యట్లేదు మరి. నీకు గిడ కంప్లైంట్ పోయిన దాకా, నీ పైన కంప్లైంట్ పోయిన దాకా, ఎస్కలేషన్ పోయిన దాకా నీకు గిడ సెట్ అయ్యట్లేదు మరి. ఎస్కలేషన్ ఆడ పెడతా, నీకు మనతో ఆడ పెడతా. నీ మొహానికి పేమెంట్ చేయడానికి చేతనైతే నీ మొహానికి పేరు చెప్పని చేత కావట్లేదు, వచ్చి మాట్లాడతావు. సిగ్గు నీకు ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడానికి. సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. పేరే చెప్పుకోలేకపోతున్నావు చెప్పు. పేరు చెప్పుకోలేని పొజిషన్ వర్క్ చేస్తున్నావు. ఏంది నువ్వు వచ్చేది? నా గర్ల్ ఫ్రెండ్ లేదా నువ్వు వచ్చేది? కానీ పేరు చెప్పు. నాకు ఫస్ట్ పంపించు. ఏం పంపాలి? నువ్వు చెప్పగానే పంపుతా అనుకున్నావా? నాకు ఫస్ట్ లొకేషన్ పంపించు. ఏం పంపాలి? లొకేషన్ పేరు చెప్పు ఫస్ట్. నీ ఐడి పంపించు. నీ లొకేషన్ పంపించు. నీ ఐడి పెట్టు ఒకసారి. బ్యాంకులో తీసుకున్నావు అంటే గంటకు రోజుకో ఇల్లు మారేటట్టు నన్ను. మరి అంతే కదా మరి. అట్టే ఉంది. హోటల్ ఉంటా డైలీ ఒక హోటల్ ఉంటా. అదే ఉంది మరి. అదే ఉంది అంటున్నా కదా, చెప్తున్నా కదా మరి. రాసుకోవడా నాకు లొకేషన్ పెట్టి సోదొద్దులే కానీ. సోదే నీకెవడు పెడతాను లొకేషన్? వచ్చి నీకు అంత సినిమా లేదు నువ్వు మాట్లాడాను కానీ, నువ్వు ఇది స్టైల్లో మాట్లాడితే నువ్వు వెంటనే అదే అంటున్నా కదా. నీకు పేరు చెప్పే సినిమా లేదు అక్కడ, నువ్వు మాట్లాడతావు. లేదు అనుకున్నాడు మరి. నాకు లొకేషన్ పెట్టు కదా, చేతన అవ్వట్లేదు. నీకు చేత కావట్లేదు, ఐడి పెట్టు మరి. పెడతా అంటున్నా కదా. లొకేషన్ పెట్టు. నీ కరెంట్ లొకేషన్ పెడతా, లైవ్ లొకేషన్ పెడతా, లేదంటే నీ ఐడి పెట్టు కదా. రాకుంటే నీకు లొకేషన్ పంపిస్తా. రాకుంటే ఫోన్ చేసి అడుగు. నువ్వు ఐడి పెట్టు. నువ్వు ఐడి పెట్టి గంటలు రాకపోతే నువ్వు నాకు అడుగు. నేను చెప్పింది ఇంట్రా స్వామి. అరే నేను ఎందుకు ఇంట్రా స్వామి? నువ్వు చెప్పింది. నువ్వు ప్రైమ్ మినిస్టర్ కాదు కదా. నువ్వు ప్రైమ్ మినిస్టర్ కాదు కదా దమ్కి తీస్తే భయపడడానికి. నువ్వు ఐడి పెట్టి అంటున్నావు కదా. నువ్వు నువ్వు బచ్చా, నువ్వు పిల్ల బచ్చగా నాకు అర్థమైపోయింది. కానీ అడిగిన సమాధానం చెప్పి కూడా తింకర మాట్లాడుతున్నావు అక్కడ. పెట్టంటున్నావు కదా. సో బ్యాంకు నుండి కానీ, బ్యాంక్ తరపున కానీ కస్టమర్కి కాల్ వచ్చినప్పుడు కస్టమర్కి ఎవరి రైట్ ఉంటుంది అవతల పర్సన్ ఎవరని చెప్పేసి కనుక్కోవడానికి. ఇక్కడ ఏజెంట్ వచ్చేసి మీ యొక్క పేరు చెప్పండి అంటే, సో పేరు చెప్పకుండా నీ యొక్క లొకేషన్ పంపు, ఓకే అక్కడికి వచ్చి మాట్లాడతా అన్నట్టు వర్షన్లో మాట్లాడుతున్నాడు. సో దిస్ ఇస్ కంప్లీట్ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్లైన్స్. సో మీతో ఎవరైనా ఈ విధంగా మాట్లాడితే వాళ్ళపైన మీరు కంప్లైంట్ ఆర్బీఐకి రైజ్ చేయొచ్చు, బ్యాంక్కి కూడా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. సో కంప్లైంట్ రైజ్ చేస్తే అరేంజ్మెంట్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.